ఫ్రెండ్స్ మేమైతే బయటకు వచ్చినాం. ఇక్కడ ఇల్లు కూడా చూపిస్తా. మా బిడ్డ వాళ్ళు ఉండేది ఇక్కడ ఇల్లు అన్ని గిట్ల ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. వర్షం చినుకులు అయితే పడుతున్నాయి. ఇక చాలా రోజులకు వచ్చానండి. ఒక రోజు అయితే నేను బయటకు వచ్చిన. వస్తే ఏమైందంటే ఇక ఇక్కడ చలికి ఎండల కూడా చలి ఉంటుంది అన్నట్టుగా మా అమ్మాయి వెళ్ళొద్దు అన్నది. అయినా కూడా నేను కొంచెం ఊకే ఇంట్లో ఏసీ ఉండడం వల్ల నాకు చలి బాగా అనిపించి ఒక 2 days మధ్యాహ్నం తిన్న తర్వాత వెళ్ళిన ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ప్రాబ్లం అయ్యి బాగా ఇబ్బంది అయింది. అప్పుడు ఇక నేను అప్పటి నుండి అయితే వెళ్తలేను. ఈరోజు కూడా స్వెటర్ వేసుకొని ఇక కొంచెం బయట తిరుగుదామమ్మా అని అంటే ఇలా వచ్చాను. ఇండ్లు చూడండి ఎట్లా ఉన్నాయో ఇక్కడ అన్నీ. ఇలా అన్నీ 3 జాతుల వాళ్ళు అయితే కనబడతారు. మన తెల్ల జాతి ఇంగ్లీష్ వాళ్ళు, మళ్ళీ నల్ల జాతి మన ఇండియన్స్, 3 రకాల మనుషులు అయితే కనిపిస్తారు. ఇక గేట్ చూడండి. గేట్ అయితే ఇక ఏదో కార్డు పెడితే అదే ఇలా పక్కకు జరుగుతుంది. నేను దాన్ని మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తా. ఇప్పుడైతే చూపించలేను. గేటు కార్డు పెడితే అదే ఓపెన్ అవుతుంది. సెన్సర్ టైపు అదైతే మళ్ళీ దానికి అదే గేటు పడిపోతుందండి. చూడండి అక్కడ కొంచెం కనిపిస్తుంది. దూరం ఉందండి. దూరం నుండి అయితే మీకు చూపెట్టలేకపోతున్నా. ఇవన్నీ అన్ని జాతుల వాళ్ళు ఉన్నారండి ఈ ఇండ్లలోనైతే అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. ఇక గులాబీలు అయితే విపరీతమైన గులాబీ చెట్లు అంటే షోకేస్ కోసం అయితే పెడతారండి. షోకేస్ కోసం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం డెకరేషన్ రోడ్కి అంత గడ్డిలాగా పెట్టేసి, గడ్డిలాగా చేసి రాళ్ళతోని అక్కడక్కడ డెకరేషన్ చేస్తుంటారు. నేను చూపిస్తా చూడండి.